చూద్దాం, ఆ తర్వాత మరింతగా మాట్లాడుకుందాం. ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం 3 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. సినిమా అయిపోయినా కూడా రావాలనిపిస్తలేదు, అంత బాగుంది. విడుదలైన 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 14.7 కోట్ల షేర్ సాధించి RRR రికార్డ్ ని సైతం కదిలించింది. ఫ్యామిలీ సినిమా పవర్ ఏంటో మరోసారి చూపించింది. సంక్రాంతికి వస్తున్నా వారం రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 230 కోట్ల గ్రాస్ ని దాటినట్టుగా భారీ వసూళ్లు చేసిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసేలా ఉంది. రికార్డుల మీద రికార్డులు, ఊహకందని కలెక్షన్, కళలో కూడా ఊహించని వసూళ్లు. దాదాపు 50 కోట్ల షేర్ టార్గెట్ తో విడుదలైందని చెప్తున్న ఈ సినిమా ఏకంగా 150 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తుంది. దీంతో 100 కోట్ల లాభాలు వచ్చినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు రోజుకి కోటి రాబడుతున్న సంక్రాంతికి వస్తున్నాం ఓవర్సీస్ లో $3.5 మిలియన్ తీసుకొచ్చింది. కామెడీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కి మించి ఉంది. అసలు సినిమా 3-4 సార్లు చూసినా కూడా ఇంకా చూడాలని అనిపిస్తుంది. బుక్ మై షోలో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ఏకంగా 3.3 మిలియన్ టికెట్ల బుకింగ్స్ జరిగినట్లు బుక్ మై షో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా చరిత్రలో తన పేరును లిఖించుకుంది. భారీగా లాభాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ ను కూడా తాజాగా హైదరాబాద్ లో జరిపారు. చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాతో లాభాలు చూసామని పంపిణీదారులు చెప్పుకొచ్చారు. ఈ సంక్రాంతికి వస్తున్నాం, చాలా సంవత్సరాల తర్వాత మా డిస్ట్రిబ్యూటర్లకు మంచి సంక్రాంతి అండి. 20% కమిషన్ చూసి చాలా సంవత్సరాలు అయింది. అంటే మంచి సినిమా మీరు తీస్తే మేము రెడీగా ఉన్నాం చూడడానికి, ప్రూవ్ చేశారండి. సంక్రాంతికి వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం రాయలసీమ చాలా అద్భుతంగా ఆడి విజయం సాధించింది. సంక్రాంతికి వస్తున్నాం చేసిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ చాలా హ్యాపీగా ఉన్నారండి. రీజనల్ సినిమాల్లో ఇంత పెద్ద హిట్ సినిమా అవడం, ఆ సినిమాలో మేము భాగం అవడం చాలా ఆనందంగా ఉందండి. ఈ సినిమా రెవెన్యూస్ మాకు తెలిసి మా కెరీర్ లో అయితే ఇదో సో బేసికలీ లాజికలీ టెక్నికలీ ప్రాక్టికలీ ఎలా చూసినా కానీ ఈ హిట్టులన్నీ కూడా అంటే ఇప్పటివరకు మనం చూసినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ చేసేసింది మన సంక్రాంతికి వస్తున్నాం. మరి ఈ సినిమా సక్సెస్కి కారకులైన అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉండడం మాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి మరి
ఈ సినిమా సక్సెస్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్స్ పోషించినటువంటి ఎగ్జిబిటర్స్కి ఇంకొంచెం సేపట్లో షీల్డ్ ప్రెజెంటేషన్ జరగబోతుంది. సో అందుకుగాను వేదిక మీదకి దిల్ రాజు గారిని, శిరీష్ గారిని అండ్ అలానే అనిల్ రావిపూడి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నామండి. మరి ఆఫ్టర్ దిస్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మరి మన ఎగ్జిబిటర్స్ని పిలిచి ఆ సంతోషాన్ని వాళ్ళతో కానీ వచ్చి మీ షీల్డ్స్ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ షీల్డ్స్ తీసుకున్న తర్వాత దయచేసి వెళ్ళి మీ స్థానాల్లో సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మా నెల్లూరు వారు కూడా రెడీగా ఉన్నారు ఎగ్జిబిటర్స్ అందరూ. మరి నెల్లూరు సిరి మల్టీప్లెక్స్